హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఫీ ట్రావెల్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు గోవాలో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఏ బీచ్ అయితే నైట్ లైఫ్కి బెటర్ ఆప్షనో ఆ డీటెయిల్స్, ఇంకా మీరు షాపింగ్ చేయాలనుకుంటే గోవాలో చీప్ అండ్ బెస్ట్ ఫ్లీ మార్కెట్ ఎక్కడ ఉందో చూపించాను. అండ్ లాస్ట్లో గోవాలో మోస్ట్ ఫేమస్ అయిన టీటో స్ట్రీట్ కూడా చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బాగా బీచ్ దగ్గర ఉన్నాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ నైట్ లైఫ్ స్పాట్స్ ఇన్ గోవా. ఎందుకంటే ఇక్కడ పార్టీ వైబ్ చాలా బాగుంటుంది అండ్ మీకు సో మెనీ బీచ్ రెస్టారెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో యూ కెన్ ట్రై వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ అండ్ ఇటాలియన్. మేము డిన్నర్ చేసేలోపు మీకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు గోవా వస్తే కన్ఫామ్గా వన్ నైట్ ఇక్కడ ప్లాన్ చేసుకోండి అండ్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ అన్నిటిని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్కడైతే వైబ్ బాగుందో అక్కడ మీరు డిన్నర్ ప్లాన్ చేసుకోండి. అండ్ మీరు వెరైటీగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఇక్కడ ఓపెన్ స్కైలో మీకు ఒక డిన్నర్ టేబుల్ అరేంజ్ చేస్తారు. ఓన్లీ క్యాండిల్ ఉంటుందన్నమాట దీని మీద. ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్లోనే రష్యన్ గర్ల్స్తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మేము విజిట్ చేసిన రెస్టారెంట్లో అయితే ఆప్షన్ ఉంది. సో ఆ క్లిప్స్ మీకు నెక్స్ట్ పెట్టాను, చూడండి. ఫ్రెండ్స్, మేమైతే డిన్నర్ చేసి ఈ బాగా బీచ్లో వాక్ చేస్తున్నాము. సో మీరు కూడా ఇక్కడ వ్యూ ఎలా ఉందో ఎంజాయ్ చేయండి. ఓన్లీ బ్యాచిలర్సే కాదు, మీరు ఫ్యామిలీతో కూడా ఇక్కడ రావచ్చు. ఎందుకంటే టిల్ మిడ్ నైట్ వరకు పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు.
ఇక్కడ చూడండి చాలా మంది బీచ్‌లో కూర్చొని బీచ్‌ని ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సో, మీరు కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. నైట్ ఇక్కడ బీచ్‌ని ఎంజాయ్ చేయాలనుకుంటే. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బాగా బీచ్ షాపింగ్ ఏరియా దగ్గర ఉన్నాము. సో, ఇది మొత్తం మీకు ఎక్స్‌ప్లోర్ చేసి చూపిస్తాను చూడండి. మీరేమన్నా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీరు గోవాలో చూసుకుంటే కాజు బస్తాలు బస్తాలుగా అమ్ముతా ఉంటారు. ఎందుకంటే అది చాలా చీప్ ఇక్కడ. ఎక్కువ పండుతుందనమాట. అండ్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఇక్కడ అమ్ముతారు. లైక్ ఏ గ్రేడ్, బి గ్రేడ్. సో, మీరు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు గోవాలోని మోస్ట్ ఫేమస్ అయిన టీటోస్ లేన్ చూపిస్తాను. ఈ లేన్ సుమారు 200 మీటర్స్ ఉంటుంది. ఈ లేన్ మొత్తం పబ్సే ఉంటాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ వస్తారు ఎంజాయ్ చేయడానికి. అండ్ ఈ లేన్లో పబ్స్తో పాటు టాటో షాప్స్ కూడా ఉంటాయి. సో, మీరు చూసుకుంటే చాలామంది సెలబ్రిటీస్ ఇక్కడ నుంచే టాటోస్ వేయించుకొని వెళ్తారు. మీరు పబ్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ స్ట్రీట్కి రావచ్చు. మార్నింగ్ 4 AM దాకా ఈ పబ్స్ ఓపెన్ చేసే ఉంటాయి. ఇక్కడ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. మేము ఆఫ్ సీజన్లో ఆగస్టులో వచ్చాము. అందుకే ఈ లేన్ కొద్దిగా ఫ్రీగా ఉంది. మీరు సీజన్లో డిసెంబర్ ఆర్ జనవరి ఆ టైంలో వస్తే ఈ లేన్ మొత్తం ఫుల్గా ఉంటుంది. నడవడానికి కూడా మీకు ప్లేస్ ఉండదు అనమాట. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అంజనా బీచ్ దగ్గర ఉన్నాము. మీకు ఇప్పుడు అంజనా బీచ్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. మీరు బాగా బీచ్తో పోల్చుకుంటే ఈ బీచ్లో పార్టీ వైబ్ అండ్ రెస్టారెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈ బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో, ఎవరైతే పీస్ఫుల్గా బీచ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడ కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట.
ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అంజనా బీచ్ షాపింగ్ ఏరియా దగ్గర ఉన్నాము. ఇది గోవాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ చీపెస్ట్ ఫ్లీ మార్కెట్ అనమాట, కంపేర్ టు అదర్ ఫ్లీ మార్కెట్స్. మేము అదర్ ఫ్లీ మార్కెట్స్ కూడా విజిట్ చేసాము. కంపేర్ టు అదర్ ఫ్లీ మార్కెట్స్ ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది అండ్ చీప్ కూడా. సో మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. అండ్ మీరు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కోవాలన్నా కానీ అండ్ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఈ ఫ్లీ మార్కెట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, స్టోన్స్ నేచురల్ గా సీలో దొరికినాయి అన్నమాట. అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ. ఫ్రెండ్స్, మీరు గోవా ప్రీవియస్ వ్లాగ్స్ చూడకపోతే ఛానల్లో ఉన్నాయి. ఆ వ్లాగ్స్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచెస్ ఏమేమి ఉన్నాయి అండ్ షూటింగ్ స్పాట్స్ అండ్ లైట్ హౌస్, పర్రా రోడ్డు అవన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. మీరు ఆ వ్లాగ్స్ మిస్ అయినట్లయితే ఛానల్లో గోవా ప్లేలిస్ట్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక గోవా ప్లాన్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.